నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం సైబర్ చట్టాలు, అవగాహన, న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు, సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 8వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్, కుకట్పల్లి కోర్టు, రంగారెడ్డి జిల్లా డిటి పృథ్వీరాజ్ గారు, అలాగే న్యాయవాది జి అనిల్ కుమార్ గారు. వారి విలువైన సలహాలు, సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా సైబర్ నేరాల్లో ఉంటున్నమాట క్రిప్టో కరెన్సీ. అసలు మన కంట్రీలో ఇది లీగలా, ఇల్లీగలా? అలాగే క్రిప్టో కరెన్సీ ద్వారా ఎలాంటి సైబర్ నేరాలు జరుగుతున్నాయి? ముందుగా అండి, క్రిప్టో కరెన్సీ అన్నది మన రెగ్యులర్ కరెన్సీ లాగే మనీ ట్రాన్సాక్షన్స్కి వాడుకోవడం జరుగుతుంది. కాకపోతే అది వర్చువల్ కరెన్సీ అని అంటారనమాట. దానికి సంబంధించి ఎటువంటి నోట్లు కానీ కాయిన్స్ కానీ ప్రింట్ అవ్వవు. అదంతా కూడా మన బ్యాంక్లో ఉన్న అమౌంట్ లాగే వర్చువల్గా ఉంటుంది. సో అది మన ఇండియాకి వచ్చేప్పటికి అది కంప్లీట్లీ లీగల్ అని చెప్పలేము, అట్లాగే ఇల్లీగల్ కూడా కాదండి. లీగల్ అని ఎందుకు అనొచ్చు అంటే దానికి సంబంధించి మనము ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఉండదు. క్రిప్టో కరెన్సీని యూజ్ చేసి ఇండియాలో మన రూపాయిని వాడినట్టుగా ఏ రకమైన ట్రాన్సాక్షన్స్ కానీ ఆర్థిక లావాదేవీలకు కానీ వాడడానికి లేదు. అది ఎందుకు ఇల్లీగల్ అంటే దానికి సంబంధించి క్రిప్టో కరెన్సీని ఆర్బీఐ అఫీషియల్గా రికగ్నైజ్ చేయట్లేదండి వ్యాలిడ్ కరెన్సీ లాగా. దానివల్ల సైబర్ నేరాలు అన్నట్టయితే చాలామంది సైబర్ నేరగాళ్ళు క్రిప్టో కరెన్సీని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. దాన్ని యూజ్ చేసి ఆర్థిక లావాదేవీలు చేయడము, మన రూపాయిని క్రిప్టోగా మార్చి దాన్ని దేశం దాటించడము ఇట్లాంటివి చేస్తున్నారు. కాబట్టి దాన్ని ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్కి వాడుతున్నారు. కాబట్టి దాని పట్ల జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందండి. అలాగే డార్క్ వెబ్ అని వింటున్నాం ఈ మధ్య, అంటే ఏంటి? నార్మల్గా మనం ఇంటర్నెట్ అంటే అండి, మనము సూపర్ఫిషియల్గా మనం సెర్చ్ ఇంజిన్స్ ద్వారా యాక్సెస్ చేయగలిగేదంతా కూడా ఇంటర్నెట్, వెబ్ స్పేస్ అని చెప్పేసి రెఫర్ చేస్తామండి. డార్క్ నెట్ అంటే ఏంటంటే రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఉన్న ఇంటర్నెట్ని మనం డార్క్ వెబ్ కానీ డార్క్ నెట్ కానీ అంటామండి. ఇప్పుడు మన పాస్వర్డ్స్ కానివ్వండి, మనం వేరే వాళ్ళకి పంపించే మెసేజెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎంక్రిప్టెడ్ ఉంటాయండి. ఇది జనరల్ ఇంటర్నెట్లో ఉండదు కాబట్టి దాన్ని డీప్ వెబ్ కింద కేటగరైజ్ చేస్తారు. డీప్ వెబ్లో ఇంకొక పార్ట్ డార్క్ నెట్ అండి. ఆ డార్క్ నెట్ ఏంటంటే మనం ప్రత్యేకమైన వెబ్సైట్ల ద్వారానే లేదా ప్రత్యేకమైన సెర్చ్ మీడియంస్ అంటాము, టార్ అని, అనియన్ రౌటర్స్ అని అంటాము. వాటి ద్వారా మనం ఇంటర్నెట్ని యాక్సెస్ చేసుకొని దాంట్లో కొన్ని కార్యకలాపాలు చేయడానికి వాడేదాన్ని డార్క్ నెట్ అంటామండి. ముఖ్యంగా డార్క్ నెట్లో కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్కి సంబంధించి గవర్నమెంట్ అంత ఈజీగా క్యాచ్ చేయలేని వాటిని డార్క్ నెట్లో చేస్తుంటారండి. ఓకే. సో దీని ద్వారా ఫైనాన్షియల్ అంటే ఎవరి అకౌంట్లోంచి అయినా డబ్బులు తీసేసుకోవడం అలాంటివి కూడా ఈ డార్క్ వెబ్ ద్వారా జరుగుతాయంటారా? మేజర్గా సైబర్ నేరగాళ్ళు దాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటారండి. అక్కడ అంత సూపర్విజన్ ఉండదు కాబట్టి, రెగ్యులర్ ఇంటర్నెట్ ఉండదు కాబట్టి మనకు సంబంధించిన దొంగలించబడ్డ పాస్వర్డ్స్ కానివ్వండి, మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానివ్వండి, లేదంటే మాదక ద్రవ్యాలు కానివ్వండి, లేదా వెపన్స్ కానీ అక్కడ పర్చేస్ చేయడం, అమ్మడం అన్నది జరుగుతూ ఉంటుంది యూజింగ్ క్రిప్టో కరెన్సీ అండి. అక్కడ రూపాయి వాడకుండా క్రిప్టో వాడుతూ అక్కడ ఇల్లీగల్ కార్యకలాపాలు చేయడానికి అదొక అవకాశంగా వాడుకుంటారండి సైబర్ నేరగాళ్ళు. ఓకే. అనిల్ గారు, అలానే సైబర్ క్రైమ్స్ జరిగినాయి అని తెలిసిన వెంటనే ఏం చేయాలి? సైబర్ క్రైమ్స్ జరిగింది అని అనిపించినప్పుడు ఇమీడియట్గా 1930 అనే హెల్ప్ లైన్ నెంబర్కి మీరు కాల్ చేయాల్సి ఉంటుంది. లేదంటే www.cybercrimes.gov.in అనే వెబ్సైట్లో వెళ్ళి మీరు ఇమీడియట్గా లాగిన్ అయ్యి మీకు జరిగిన ఈ సైబర్ ఇన్సిడెంట్ని మీరు ఇమీడియట్గా రిపోర్ట్ చేయాలండి. రిపోర్ట్ చేసిన ఇమీడియట్గా మీకు 24 అవర్స్లో ఎక్నాలెడ్జ్మెంట్ విత్ కంప్లైంట్ ఐడి వస్తుందన్నమాట. దాంట్లో మీకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడి, దాంతోపాటు మీ దగ్గర ఉన్న స్క్రీన్ షాట్స్ లేదా యూపీఐ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్తో పాటు మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేసినట్టయితే ఆ సైబర్ పోర్టల్ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ని డబ్బులు వెళ్ళిన అకౌంట్ని ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. అలా కనుక మీరు చేయలేకపోతే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కూడా వెళ్ళి కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. దీనికి కూడా ఏదైనా గోల్డెన్ అవర్ లాగా ఏదన్నా ఉందా అండి? ఇమీడియట్గా 24 అవర్స్ లోపు మీరు కంప్లైంట్ చేయగలిగితే అమౌంట్ ఏదైతే ట్రాన్సిట్లో ఉంటుందో దాన్ని ఆపగలిగే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇమీడియట్గా 24 అవర్స్ లోపు మీరు రియాక్ట్ అయ్యి కంప్లైంట్ లాడ్జ్ చేసినట్టయితే మీ అకౌంట్ కానీ అక్యూజ్డ్ అకౌంట్ కానీ ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. ఒక కాల్ తీసుకుందాం అండి. శ్రీకాకుళం నుంచి వాసుదేవరావు గారు. హలో. హలో అండి, నా వాయిస్ వినిపిస్తుంది కదండి? వినిపిస్తోందండి, చెప్పండి. ఏమండి, ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు అన్ని సైబర్ క్రైమ్స్ డిఫరెంట్ టైప్స్, కానీ ఇప్పుడు వేరే విధంగా ఒక సైబర్ టైప్
నాకు జరిగింది. అదేంటంటే నాకు యూఎస్డిటీ కావాలని నన్ను అతనికి చెప్తే అతను ఒకే యూఎస్డిటీ ఇస్తానని చెప్పి అతను సైట్ కూడా అఫీషియల్ గా ఒకే ఎక్స్చేంజ్ సైట్ అని ముందు పంపాడు. ఎక్స్చేంజ్ సైట్ లో మీరు జాయిన్ అవ్వడం జాయిన్ అయ్యాను. తర్వాత మీకు యూఎస్డిటీ అందులో పంపుతాను, నా అమౌంట్ ఇవ్వమని అన్నాడు. 500 కి 45,000 తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా 500 పంపించాడు నా ఎక్స్చేంజ్ లో. కానీ 500 తీరా ఇంకొక అతను మా ఫ్రెండ్ కావాలంటే అతను పంపించాడు. పంపిస్తే అతను చూస్తే ఇది 500 వాల్యూ లేదు, అంత ఫేక్ వాల్యూ, ఇది అసలు ఓన్లీ ఒక యూఎస్డిటీ 4 రూపీస్, ఇది ఫేక్ పంపించాడు ఎవరో, ఇది కాదు అని చెప్పాడు. అది ఇప్పుడు ఇలాంటివి ఎలా కంట్రోల్ చేయాలండి? ఇప్పుడు అది అంత అఫీషియల్ గా ఫోన్ నెంబర్ కూడా ఉంది, అది మాట్లాడుతున్నాడు కూడా. కానీ అఫీషియల్ గా తర్వాత ఎంక్వైరీ చేస్తే తను ఒక స్కామర్ అని తెలియదు. మరి ఇలాంటివి ఎలా కంట్రోల్ చేయాలండి? ఇది ఎక్స్చేంజ్ ఫ్రాడ్స్ అంటామండి. జనరల్గా మనకు సంబంధించిన అమౌంట్ని ఎక్స్చేంజ్ చేసి వేరే కరెన్సీ రూపంలో ఇస్తామని చెప్పేస్తారు. ఒక వర్చువల్ వాలెట్లో ఆ అమౌంట్ డిపాజిట్ చేశామని చెప్పి మనకు చెప్తారు, స్టేట్మెంట్ కూడా చూపిస్తారు. బట్ విత్డ్రా చేసుకునేప్పటికి మాత్రం మనకు రిస్ట్రిక్షన్స్ పెడతారు, మనం విత్డ్రా చేసుకునివ్వరు. ఇది కూడా సైబర్ ఫ్రాడేనండి. వీటిపైన కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటివి జరిగినట్టయితే కనుక వెంటనే 1930 కాల్ చేసి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందండి. మీరు తొందరగా రియాక్ట్ అయితే దానికి సంబంధించిన మీ పేమెంట్ కానీ అదేమన్నా హోల్డ్లో పెట్టి మళ్ళీ మీ అమౌంట్ మీకు రిటర్న్ వచ్చే ప్రయత్నం ఏదైనా చేయడానికి వీలుంటుందండి. అట్లా. ఓకే, 1930కి ఏమన్నా కాల్ చేశారండి మీరు? లేదు, కాల్ చేయలేదండి. ఎవరికన్నా కంప్లైంట్ ఇచ్చారా పోనీ? లేదు, ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు ఒక రిసీవ్ చేసుకోవడం కూడా చాలా లేట్ చేస్తారని కంప్లైంట్ ఇవ్వలేదు ఎవరికి. ఓకే, ఎన్ని రోజులు అయిందండి జరిగి? జస్ట్ నిన్న జరిగింది, నిన్న జస్ట్ 2 days బిఫోర్. ఓకే, సో మీరు ఇమీడియట్ గా కంప్లైంట్ ఇవ్వండి 1930కి. ఎక్కువ లేట్ అవ్వలేదు కాబట్టి మీరు కాల్ చేసి మీకు జరిగిన మోసం వాళ్ళకి వివరిస్తే వాళ్ళు ఇందాక లాయర్ గారు చెప్పినట్టు మీకు రిఫండ్ గానీ వస్తుందా? అంటే పాసిబిలిటీ ఉంటుందండి. మనము మీరు ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారో ఆ అకౌంట్ని పుట్ ఆన్ హోల్డ్లో పెట్టడం కానివ్వండి, లేదా మీరు ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ని బ్యాంక్ లీన్లో పెట్టడం కానీ జరుగుతుంది. మళ్ళీ దాన్ని ట్రాన్స్ఫర్ చేయకుండా అక్కడ హోల్డ్ చేసేస్తారు. మీరు అది సైబర్ ఫ్రాడ్ అయినట్టు మీరు కోర్టుకి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫైల్ చేసుకున్నట్టయితే కనుక మీ అమౌంట్ మీకు వచ్చే అవకాశం ఉంటుందండి. మరి కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి కోటేశ్వరరావు గారు. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. అదే సైబర్ క్రైమ్ లో 4వ తారీఖు డబ్బులు పోయాయండి. ఎలా అండి, ఎలా పోయాయి? క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు తీసేశారు. ఓకే, క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు ఎంత తీసారండి? మొత్తం 1,30,000 అండి. ఓటీపీలు ఏమన్నా చెప్పారా మీరు? లేదండి, డైరెక్ట్ డెబిట్ అయిపోయినాయి. స్విగ్గీ అకౌంట్, ఇంకోటి ఫ్లిప్కార్ట్ అకౌంట్ అని చెప్పి తీసేశారు. ఓకే, మీరు ఎప్పుడైనా ఆ రోజుల్లో స్విగ్గీ కానీ ఫ్లిప్కార్ట్ కానీ యూజ్ చేశారా? చేసామండి, అంతకుముందు చేసాం. ఓకే, చేసిన వెంటనే కాకుండా ఆ తర్వాత ఎన్ని రోజులకి కట్ అయ్యాయండి? ఒక 1.5 months 2 months అండి. అదే ఆ స్విగ్గీ ఫ్లిప్కార్ట్ అకౌంట్ లో సేవ్ చేసిన కార్డు నుంచి డ్రా చేశారు. ఓకే, లాయర్ గారు. దీనికి ముఖ్యంగా ఏంటంటే ఆథరైజ్డ్ లింక్స్ లేదంటే లెజిటిమేట్ లింక్స్ ద్వారానే మీరు ఏ పర్చేస్ చేయాలనుకున్నా దాని ద్వారా చేస్తేనే మీ కార్డ్ డీటెయిల్స్ అనేవి సెక్యూర్గా ఉంటాయండి. ఇన్ఫ్యాక్ట్ మీ కేసులో మీకు తెలియకుండా మీ క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ విత్డ్రా అయింది కాబట్టి మీరు ఇమీడియట్గా మీ కన్సర్న్ బ్యాంక్ అఫీషియల్స్కి మీరు ఇన్ఫార్మ్ చేసి ఇమీడియట్గా 1930 ద్వారా మీరు కంప్లైంట్ లాడ్జ్ చేయండి. దాని ద్వారా అమౌంట్ ఏదైతే క్రెడిట్ అయిందో దాన్ని రీఫండ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీ క్రెడిట్ కార్డ్ని కూడా ఫ్రీజ్ చేస్తారనమాట. ఆల్రెడీ ఫ్రీజ్ చేసామండి, మళ్ళీ ఓటీపీలు అడుగుతున్నారు. మీరు దాన్ని అకౌంట్ లాగిన్ అవుతున్నారు. మీరు ఇమీడియట్గా మీ బ్యాంక్కి కాల్ చేసి దాన్ని బ్లాక్ చేయించండి మీ కార్డ్ని. అది సైబర్ క్రైమ్ లో కూడా రిపోర్ట్ ఇచ్చాం, అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి? వస్తాయండి. ఇన్ కేస్ వాళ్ళు అమౌంట్ కనుక ఫ్రీజ్ చేసి ఉంటే, అకౌంట్ ట్రాన్సాక్షన్ ద్వారా ఏదైనా ఫ్రీజ్ చేసి ఉంటే మీకు మీ అమౌంట్ రీఫండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఎక్కడైతే మీరు కంప్లైంట్ లాడ్జ్ చేశారో అక్కడ వెళ్ళి మీరు ఫాలోఅప్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని లీగల్ కోర్సులో తీసుకెళ్తారు. మరో కాల్ తీసుకుందాం అండి. శివ గారు కృష్ణా జిల్లా నుంచి. హలో. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఇది మాకు సైబర్ క్రైమ్ జరిగిందండి. మార్చి 19th డేట్ అండి.
మార్చి 32,000 మార్చి నెల 19వ తారీఖున ఓకే 32,250 రూపాయలు కట్ అయిందండి మా ఫ్లిప్కార్ట్ కేజ్ కార్డ్ ద్వారా. ఫ్లిప్కార్ట్ యాప్ లో అండి. అయితే నేను ఇమీడియట్ గా సైబర్ క్రైమ్ సెక్యూరిటీకి ఫోన్ చేసి చెప్పానండి. ఓకే. చెప్తే వాళ్ళతో మాట్లాడుతున్నాం కానీ 10,000, 20,000, 30,000 మన ఇమీడియట్ గా 1,05,000 కట్ అయ్యండి. కట్ అయితే నేను సైబర్ సెక్యూరిటీ ఫోన్ చేసి చెప్పి మేము మీతో మాట్లాడుతున్నాం, మా అమౌంట్ కట్ అయిపోతుందని చెప్పానండి. చెప్తారన్నారు. మేమేం చేస్తామో మీరు కంప్లీట్ ఇస్తున్నారు కదా వస్తే రిసీవ్ చేసుకుందాం అన్నారు. తర్వాత మొత్తం అమౌంట్ కట్ అయిపోయిన తర్వాత ఢిల్లీ పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇచ్చామండి. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే అండి, ఇది ఎంత పేరు తెలియదు కదా మాకు, సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇచ్చారు కదా, అకౌంట్ మీ దగ్గర వస్తే మీరు బిల్లు జనరేట్ అయిన తర్వాత కేసు ఫైల్ చేద్దాం అన్నారు సార్. అయితే 3 months నాకు ఎటువంటి బిల్లు జనరేట్ అవ్వలేదండి. తర్వాత వచ్చేసి మొన్న ఆగస్టు మంత్ నుంచి బిల్లు జనరేట్ అయ్యి మంత్ ఇంట్రెస్ట్ ఫోన్ చేసి ఇంట్రెస్ట్ వేసి మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చామండి, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాము, సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇచ్చామని చెప్పామండి. అందుకని వాళ్ళు మా మాట అనుకోకుండా ఫోన్ మీద ఫోన్ చేస్తారండి. అదే వడ్డీ కూడా పెంచేస్తారండి. అది మంత్ వడ్డీ పెంచేస్తారండి. మీ బ్యాంక్ వాళ్ళు ఏమంటున్నారండి? బ్యాంక్ వాళ్ళు చేర్చుకోదు కదండి మీది, అది మాకు సంబంధం లేదు, మీరు మన కస్టమర్ కేర్ ద్వారా చెక్ చేసుకోమన్నారండి. ఒకటే రోజు కట్ అయింది కదండి అమౌంట్ అంతా మీకు? అవును, ఒకే రోజు కట్ అయింది, ఒకే టైం అండి. ఒక 5 minutes. మీరు ఓటీపీలు ఏమన్నా చెప్పారా? ఓటీపీ లాంటి ఏం చెప్పలేదండి. మా ఫోన్ కంప్లీట్ గా హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టున్నారండి. అంటే మీకు ఏమైనా కాల్ వచ్చిందా? కాలే రాలేదండి. ఓకే జడ్జ్ గారు, ఈ రకమైన ఫ్రాడ్స్ మేజర్ గా ఏమవుతుందంటే వాళ్ళు మన ఫోన్ ని కంట్రోల్లోకి తీసుకుంటారండి. ఏదైనా సస్పీషియస్ లింక్స్ కానివ్వండి లేదా ఏపీకే ఫైల్స్ వస్తాయి ర్యాండమ్వి, ప్లే స్టోర్ లో కానీ ఐమొబైల్ స్టోర్ లో కానీ లేని యాప్స్ మన వాట్సాప్ కి కానీ లేదా ఇంకా వేరే సోషల్ మీడియా ద్వారా పంపిస్తారు. యాప్స్ మనది రిజిస్టర్ చేసుకుంటే అది బ్యాక్గ్రౌండ్ లో అది ఇన్స్టాల్ అయిపోయి ఉంటుందండి. దాని ద్వారా ఏమవుతుందంటే మనం ఫోన్ లో ఎటువంటి పాస్వర్డ్స్ ఎంటర్ చేసినా ఏం చేసినా కూడా వాళ్ళు నోటీస్ చేయగలుగుతారు. రిమోట్లీ మన ఫోన్ ని ఆపరేట్ చేస్తారు. అటువంటప్పుడు మనం ఏదైనా పాస్వర్డ్స్ మనం ఎంటర్ చేసినా చూసినా మనం మన క్రెడిట్ కార్డ్ సంబంధించిన డీటెయిల్స్ కూడా వాళ్ళు నోట్ డౌన్ చేసుకొని వాటిని ఇట్లా ఇల్లీగల్ పేమెంట్స్ కి వాడుతుంటారండి. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే మేజర్ గా క్రెడిట్ కార్డ్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు క్రెడిట్ కార్డ్ కి సంబంధించిన బ్యాంకింగ్ యాప్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఏ బ్యాంక్ అయినా, ప్రైవేట్ బ్యాంక్ అయినా, గవర్నమెంట్ బ్యాంక్ అయినా కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ యాప్ ని ఖచ్చితంగా మనం ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో క్రెడిట్ కార్డ్ ని మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలండి. ఏదైనా పర్చేస్ చేసినప్పుడు ఆ సంబంధించిన ట్రాన్సాక్షన్ మన అకౌంట్ స్టేట్మెంట్ లో వెరిఫై అవుతుందా లేదా చూస్తుందా లేదా. ఇంకోటి ముఖ్యంగా మనము లిమిట్స్ పెట్టుకోవాలండి. క్రెడిట్ కార్డుకి సంబంధించిన వాటిల్లో మనకు మాన్యువల్ గా ప్రతి బ్యాంకు కూడా ఆప్షన్ ఇస్తారు మనకు. ఇది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో మనం ఒక ట్రాన్సాక్షన్ ఇంతకు చేయొచ్చు అని చెప్పేసి ఒక లిమిట్ ఉంటుందండి. క్యాష్ విత్డ్రాల్ లిమిట్ కూడా ఉంటుంది క్రెడిట్ కార్డ్స్. అది ఖచ్చితంగా మనం మినిమం లిమిట్ పెట్టుకొని మన అవసరానికి తగ్గట్టు పెంచుకోవడం తగ్గించుకోవడం చేస్తూ ఉండాలండి. అటువంటప్పుడు ఏమవుతుందంటే ఫ్రాడ్స్టర్ కి మన అకౌంట్ డీటెయిల్స్ తెలిసినా కూడా ఒక పరిమితిని మించి వాళ్ళు ట్రాన్సాక్షన్ చేయకుండా మనం అడ్డుకుంటాం. ఇది అందరికీ తెలియాల్సిన అవసరం ఉందండి. ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్ లో జరిగింది ఏంటంటే వీళ్ళు వాట్సాప్ ఫ్లిప్కార్ట్ వాలెట్ కి వీళ్ళు లింక్ చేసినట్టున్నారు క్రెడిట్ కార్డ్ ని. ఆ వాలెట్ యాక్సెస్ వాళ్ళు రిమోట్ గా ఆపరేట్ చేస్తూ వీళ్ళ అమౌంట్ ని వాళ్ళు వేరే పర్చేస్ కి వాడారు. ఇప్పుడు ముఖ్యంగా మనకు ఈ దాంట్లో ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరుగుతుందంటే ఈ అమౌంట్ తో ఏం పర్చేస్ చేశారు, అది ఎక్కడ డెలివరీ అయింది అన్న దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుందండి. పోలీస్ వాళ్ళు ఆ రకంగా చేస్తారు. సో ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయింది కాబట్టి వాళ్ళు వాళ్ళ పని చేస్తూనే ఉంటారు. బట్ బ్యాంకర్కి వచ్చేటప్పటికి వీళ్ళ అమౌంట్ వెళ్ళిపోయింది కాబట్టి సో దే విల్ ఆస్క్ ఫర్ రీపేమెంట్ అండి. బ్యాంకర్ కూడా రీపేమెంట్ అడగడానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి. వాళ్ళు మిమ్మల్ని హరాస్ చేయడానికి ఉండదు. సో జస్ట్ అడగచ్చు, కానీ ఆర్బీఐ గైడ్ లైన్స్ దీంట్లో క్లియర్గా ఉన్నాయండి. బ్యాంక్ వాళ్ళు కానీ ఎవరైనా రికవరీ ఏజెంట్స్ కానీ మన మీద వచ్చి దౌర్జన్యం చేయడానికి లేదు. అది ఆర్బీఐ సర్క్యులర్ కి వైలేషన్ అవుతుందండి. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. సుందరరావు గారు హైదరాబాద్ నుంచి. హలో సుందరరావు గారు, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నాకు ఒకటి, నేను మన పృథ్వీరాజ్ గారు జడ్జి గారు ఉన్నారు కదా,
కోర్టులో ఒకటి రిసీవ్ డాక్యుమెంట్ పిటిషన్ వేస్తారండి. అయితే రిసీవ్ డాక్యుమెంట్ పిటిషన్ వితౌట్ ఎవరైతే సీసీ ఫుటేజ్ ఉందో అది ఓనర్ ఇవ్వకుండా సర్టిఫికేట్ PW1 వేస్తాడు. ఏమండి ఈరోజు సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడుతున్నాం అండి మనం. జడ్జి గారు ఇంతకుముందు ఒక కాలర్ చెప్పినట్టుగా ఇప్పుడు వాళ్ళ ఫోన్ని ఇప్పుడు మన వేరే వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు, వేరే వాళ్ళ చేతిలోకి మన ఫోన్ వెళ్ళిపోయిందన్న విషయం మనకి ఎలా తెలుస్తుంది అంటారు? అది మనం ఫోన్ని అబ్జర్వేషన్ బట్టే తెలుసుకోగలుగుతామండి. చాలాసార్లు అది చాలా అసాధ్యం కూడా మనకు. మన ఫోన్లో ఏదైనా యాంటీవైరస్ సంబంధించిన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని తరచూ మన ఫోన్ని స్కాన్ చేస్తూ ఉంటే ఆ స్కాన్లో ఏదైనా ర్యాన్సమ్ వేర్ ఉన్నా, ర్యాన్సమ్ లింక్స్ ఉన్నా బయటపడే అవకాశం ఉంటుందండి. కొన్ని అడ్వాన్స్డ్ హ్యాకింగ్ యాప్స్ అవి అక్కడ కూడా డిటెక్ట్ అవ్వండి. అటువంటప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫోను డిశ్చార్జ్ అయిపోవడం తొందరగా. మనం ఛార్జింగ్ పెట్టుకున్నా కూడా మనం ఏం వాడకపోయినా కూడా ఆటోమేటిక్గా డిశ్చార్జ్ అయిపోవడం, కొన్నిసార్లు ఫోను మనకు ఆపరేషన్లో హ్యాంగ్ అవ్వడం, ఎక్కువ ఓవర్ హీటింగ్ అవ్వడం, ఇటువంటివి కూడా కొన్ని సంకేతాలండి. అయిన ప్రతిసారి దాంట్లో వైరస్ ఉందని మనం చెప్పలేము, కాకపోతే అది మనం గుర్తుపెట్టుకొని ఏదైనా తేడా జరిగితే మనం చూసుకోవడానికి ఉంటుంది. ఓకే, మరి కాల్ తీసుకుందాం అండి. కోదాడ నుంచి దుర్గా ప్రసాద్ గారు. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం 8th ఆగస్ట్ నా అమౌంట్ హోల్డ్ అయ్యాయి మేడం. అది నేను సైబర్ క్రైమ్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు నాకు అది కంప్లైంట్ ఆవడి సిటీ తమిళనాడులో రిపోర్ట్ అయింది మేడం. అయితే నేను మా బ్రదర్ ని 2 times పంపించాను అక్కడ సైబర్ క్రైమ్ బ్రాంచ్ కి ఆవడి సిటీ. వాళ్ళు కనీసం రెస్పాండ్ కూడా అవ్వట్లేదు మేడం. మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయా అండి? డబ్బులు ఏం పడలేదు మేడం. అయితే యాక్చువల్లీ డబ్బులు పడ్డాయి అంటే ఒక స్టేట్మెంట్ ఇమ్మన్నారు, ఫలానా డేట్ ని, ఫస్ట్, సెకండ్, థర్డ్ డేట్ స్టేట్మెంట్ కావాలన్నారు. ఎవరు అడిగారు? ఎవరు ఇమ్మన్నారు? సైబర్ క్రైమ్ వాళ్ళని అడిగారు. ఓకే, ఆ రోజు మీ అకౌంట్ లో 2000 పడ్డాయి అని చెప్పేసి. కానీ ఆ రోజు ఆ 2000 ట్రాన్సాక్షన్ జరిగింది మాత్రం 2 times 1700 ఒకటి, 300 ఒకటి, అది మా తమ్ముడే వేశాడు, ఇంకెవరు వేయలేదు. ఆ 2 days లలో ట్రాన్సాక్షన్ జరిగింది, మా తమ్ముడి నుంచి జరిగింది, ఇంకా వేరే ఏ ట్రాన్సాక్షన్ జరగలేదు. అది వాళ్ళకి సబ్మిట్ చేశాను స్క్రీన్ షాట్ తీసి. ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ బ్యాంక్ వాళ్ళు, సైబర్ క్రైమ్ వాళ్ళు మీ అకౌంట్ ని ఫ్రీజ్ చేశారు, అంతే కదా? అంతే మేడం. ఓకే, లాయర్ గారు, ఇప్పుడు అన్ఫ్రీజ్ చేసుకోవాలంటే ఏంటి? అన్ఫ్రీజ్ చేసుకోవడానికి మీరు కన్సర్న్ కోర్టులో వెళ్ళి ఒక పిటిషన్ వేసుకోవాల్సి ఉంటుందండి. అండ్ ఆల్రెడీ మీరు పోలీసు వారు అడిగిన విధంగా మీరు స్టేట్మెంట్ ఫర్నిష్ చేసినారు కాబట్టి మీ అది ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షనా, లెజిటిమేట్ ట్రాన్సాక్షనా అనేది చెక్ చేసుకొని ఇన్వెస్టిగేషన్లో భాగంగా దాన్ని యూజ్ చేస్తూ దాంతోపాటు ఇది లెజిటిమేట్ ట్రాన్సాక్షన్ అని చెప్తూ మీరు కోర్టులో పిటిషన్ వేస్తే మీ అకౌంట్ని అన్ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ నల్గొండ నుంచి కదండి, సో వీళ్ళు కూడా అక్కడికి తమిళనాడు వెళ్ళాల్సి ఉంటుందండి. వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే క్రైమ్ రిజిస్టర్ అయింది తమిళనాడులో కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి అన్ఫ్రీజ్ చేయించుకోవాల్సి ఉంటుంది పిటిషన్ వేసి. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. నర్సరావుపేట నుంచి రాంబాబు గారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. సార్, మేడం నాది మామూలుగా బ్యాంక్ అకౌంట్ నుంచి 11.5 లక్షలు కట్టాను మేడం. నెట్ బ్యాంకింగ్ నాకు ఆ టైంకి నాకు నెట్ బ్యాంకింగ్ లేదు అసలు. ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ ఇచ్చేసారు, లిమిట్ కూడా లేదు, లిమిట్ కూడా పెంచి ఇచ్చేసారు. నెట్ బ్యాంకింగ్ ఎప్పుడు యూజ్ చేయలేదు, నెట్ బ్యాంక్ అప్లై చేయలేదు. బ్యాంక్ వెళ్ళి కానీ ఎప్పుడు అప్లై చేయలేదు. నేను యాక్సెస్ ఇచ్చింది ఓన్లీ గూగుల్ పే, ఫోన్ పే. సో ఏమైందంటే నాకు అసలు నేను ఓటీపీలు చెప్పలేదు ఎవరికి, నేను ఎవరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేదు. ఫోన్ నా జేబులోనే ఉంది. నేను మార్నింగ్ ఉదయం 11 చెక్ చేయమని అడిగితే బ్యాంక్ అతను సిస్టమ్ రావట్లేదంటే 1 గంట రండి అన్నాడు. మళ్ళీ 1:30 పోయి అడిగితే బ్యాలెన్స్ 13,22,000 ఉండాల్సింది 1,72,000 ఉంది. 11.5 లక్షలు 5 కిస్టులు కట్ చేశాడు మేడం. ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐపీఎస్ ద్వారా కట్ చేసేసాడు. ఎవరి అకౌంట్ లోకి వెళ్ళాయండి? అది అకౌంట్ నెంబర్లు ఇచ్చారండి. ఒకటి వెస్ట్ బెంగాల్ ఒకటి, కలకత్తా ఒకటి, 3 అకౌంట్లు కొట్టేశారు మేడం. అది నిన్న సైబర్ క్రైమ్ వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు మీ ఫోన్ నుంచి అయితే జరగలేదండి, అది త్రూ చెన్నై బ్రాంచ్ లో కట్ అయినట్టు చూపిస్తుంది, అక్కడ యాక్సెస్ ఇచ్చారు నెట్ బ్యాంక్ అని చెప్పి చెప్తున్నారు. అదే టైంలో వెంటనే నేను 193 కూడా కంప్లైంట్ పెట్టాను మేడం. వెంటనే అంతా గంటన్నరలో పెట్టేశాను. అయినా ఇంతవరకు మాకు ఇంతవరకు ₹1 కూడా వెనకారు. ఓకే, లాయర్ గారు
దీనికి సంబంధించి అండి సార్ మీరు ఆన్లైన్ క్రెడెన్షియల్స్ మీరు జనరేట్ చేసుకోలేకపోతే మీరు మీ బ్యాంక్ వెళ్ళి కంప్లైంట్ పెట్టండి. పెట్టాను సార్, బ్యాంక్ కంప్లైంట్ మేనేజర్ కంప్లైంట్ పెట్టాను. ఓకే, అదే టైంలో కంప్లైంట్ పెట్టాను. ఆయన స్టాంప్ సైన్ చేసి ఇచ్చాడు. బట్ అతను ఏమన్నా అంటే మేము అవతల బ్యాంకులో మెయిల్ ఇస్తున్నామండి, అక్కడ డబ్బులు ఉంటే ఆయనకు వస్తే, లేకపోతే మీరు ఆన్లైన్ సైబర్ క్రిమినల్ చూసుకోవాల్సిందే అంటున్నారు. ఓకే, మీరు ఆల్రెడీ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు కాబట్టి ఏ అకౌంట్కి అయితే డబ్బులు వెళ్ళాయో ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. సైబర్ క్రైమ్స్ వాళ్ళు ఆల్రెడీ CFCFMRMS అనే మేనేజ్మెంట్ పోర్టల్ ద్వారా ఆ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మీ అమౌంట్ కనుక రీఫండ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. ఇప్పుడు 10 నెలలు అవుతుంది సార్ జరిగి కూడా. మీకు మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేసిన దాని ద్వారా ఒక కంప్లైంట్ ఐడి కూడా జనరేట్ అయి ఉంటుంది. మీరు కంప్లైంట్ ఎకనామిక్ నెంబర్ ఒకటి ఇచ్చారు, ఆన్లైన్ రిజిస్టర్ వాళ్ళు ఎకనామిక్ నెంబర్ ఒకటి ఇచ్చారు. ఆ ఎక్నాలెడ్జ్మెంట్ నంబర్ ని మీరు ఆన్లైన్ సైబర్ క్రైమ్స్ పోర్టల్లో వెళ్ళి మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చండి. చేస్తానే ఉన్నాను సార్, అండర్ ద ఫాస్ట్ అని చూపిస్తుంది ఎప్పుడు చూసినా అది. ఓకే, మీరు లేదా దీని మీద నేను కన్జ్యూమర్ ఫారం లో కోర్టులో బ్యాంక్ మీద కూడా నేను కంప్లైంట్ పెట్టాను సార్, కన్జ్యూమర్ ఫారం లో పెట్టాను సార్. మీరు మీ లీగల్ రెమెడీస్ అవైల్ చేసుకోవచ్చు అండి బ్యాంక్ అగేన్స్ట్ గా. మీన్ వైల్ ఇది జరిగే టయానికి నాకు పాన్ ఆధార్ కూడా లింక్ అయ్యి ఉండలా. ఓకే, మీరు దీనికి సంబంధించి మీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ లేదంటే మీ కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్లో ఎక్కడైతే మీరు కంప్లైంట్ చేశారో అక్కడ వెళ్ళి మీరు స్టేటస్ తెలుసుకోవచ్చండి. అది మేము పోయినా పోలీస్ స్టేషన్ పోయినా మాకు ఎలాంటి సమాధానం దొరకట్లేదు సార్. అది సైబర్ క్రైమ్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారండి. నేను ఇప్పటికి 3 సార్లు 4 సార్లు SCRC గ్రీవెన్స్ లో కూడా 3 కంప్లైంట్ 4 కంప్లైంట్లు పెట్టాను సార్. గ్రీవెన్స్ లో కూడా 3-4 కంప్లైంట్లు పెట్టున్నా, అయినా దానికి ఏదో రూపంలో దాన్ని క్లోజ్ చేస్తాను. అంబుడ్స్మెన్ లో కూడా కంప్లైంట్ చేశారా అండి? అంబుడ్స్మెన్ లో కూడా కంప్లైంట్ పెట్టాను సార్. అంబుడ్స్మెన్ లో కంప్లైంట్ పెట్టి వాళ్ళు ఏం చెప్పారంటే బ్యాంక్ వాళ్ళు పోయిన మాట వాస్తవేనండి, ఎంపీ ద్వారా పోయినాయి, సో అది అవతల బ్యాంకు మెయిల్ పెట్టాం, అవతల బ్యాంక్ నుంచి ఫండ్స్ వస్తే మేము అతనికి ఇచ్చేస్తామని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు అంబుడ్స్మెన్ కి పెట్టుకున్నారు. అంబుడ్స్మెన్ వాళ్ళు అదే మాకు రిప్లై ఇచ్చారన్నమాట. ఆ అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు కదండి? ఆ అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు, అప్పటికే ఆ అకౌంట్ నుంచి పక్క అకౌంట్లు కొట్టేస్తున్నారు వాళ్ళు. ఓకే, సో దీంట్లో మీ ప్రమేయం లేకుండా ఏదన్నా జరిగినట్టయితే గనకండి, దాంట్లో బ్యాంక్ వాళ్ళ నిర్లక్ష్యం ఉన్నా లేదంటే బ్యాంక్ వాళ్ళు డ్యూ డెలిజెన్స్ లేకపోయినా కూడా ఖచ్చితంగా మీరు కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళారు కాబట్టి అక్కడ ఆల్రెడీ కేసు పెండింగ్ ఉంది కాబట్టి అక్కడ మీకు ఏదైనా పరిహారం ఇచ్చే అవకాశం ఉంటుందండి. మీరు కనుక ఎస్టాబ్లిష్ చేస్తే బ్యాంక్ వాళ్ళ నిర్లక్ష్యం వల్లే జరిగింది అని చెప్పేసి మీరు కనుక ప్రూవ్ చేసుకోగలిగితే కన్జ్యూమర్ ఫోరంలో మీకు నష్టపరిహారం అనేది రావడం జరుగుతుందండి. ఇప్పుడు నాకు నెట్ బ్యాంకింగ్ లేకపోతే నెట్ బ్యాంకింగ్ ఎలా ఇస్తారు? అది అండి, అందుకే అక్కడ బ్యాంక్ వాళ్ళ నిర్లక్ష్యం ఏదన్నా ఉన్నట్టయితే గనక కన్జ్యూమర్ ఫోరంలో మీరు ఖచ్చితంగా కంప్లైంట్ చేయొచ్చు. దానికి సంబంధించిన వివరణ కూడా మీకు అక్కడ జరుగుతుందండి. దర్యాప్తు చేసినాక బ్యాంక్ వాళ్ళ నిర్లక్ష్యం ఉండి మీ ప్రమేయం లేకుండా గనక ట్రాన్సాక్షన్ జరిగినట్టయితే ఖచ్చితంగా మీకు పరిహారం అనేది మళ్ళీ రిటర్న్ ఇవ్వడం జరుగుతుందండి. కన్జ్యూమర్ ఇది జరిగే టైంకి నాకు నా అకౌంట్ కి పాన్ ఆధార్ లింక్ కూడా అవ్వలేదండి. అవునండి, సో ఆధార్ కూడా లింక్ అవ్వలేదు. కేవైసీ అప్డేట్ సంబంధం లేదండి. కేవైసీ అప్డేట్ అనేది ఉండాలండి మీకు ఖచ్చితంగా. ఈ కేవైసీ అప్డేట్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అది జరగనట్టయితే కనుక మీరు ఎట్లాగో కన్జ్యూమర్ ఫోరంకి అప్రోచ్ అయ్యని అంటున్నారు కాబట్టి అక్కడ మీరు ఇవన్నీ కూడా ఈ పాయింట్స్ రేస్ చేయొచ్చండి. మీ డబ్బులు తిరిగి రాకపోయినా కూడా బ్యాంక్ వాళ్ళ నిర్లక్ష్యం ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా కన్జ్యూమర్ ఫోరంలో మీరు రెమెడీ పొందొచ్చండి. మీకు అవకాశం. హైదరాబాద్ నుంచి బాలనరసింహ గారు. హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. యాక్చువల్గా ఐఎమ్ ఆల్సో అడ్వకేట్ మేడం. సత్యజిత్ గారు నమస్కారం. ఓకే, యాక్చువల్గా ఏమైందంటే మా ఫ్రెండ్ది 64 lakhs అమౌంట్ పోయింది. 64 lakhs? 54 lakhs. సైబర్ క్రైమ్ ఖమ్మంలో కంప్లైంట్ ఇచ్చాను. ఓకే, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అది హ్యాజర్ కూడా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయలేదు. మా ఫ్రెండ్ ఇచ్చాను సింపుల్ గా రేఫరెంట్ ఏంటంటే అదే చెప్తున్నా. 54 lakhs లో ఆల్రెడీ మనకు 1,33,000 రూపీస్ అమౌంట్ మనకు డీపీ అయిందని చెప్పి చూపించారు మేడం. అది రిటర్న్ తీసుకోవడానికి వెళ్ళినా కూడా మీ దగ్గర కంప్లైంట్ రిజిస్టర్ కాలేదని చెప్తున్నారు. నేను ఇదే సీన్ యాక్చువల్ మా ఫ్రెండ్ వర్క్ చేసుకుంటున్నాను. తను యాక్చువల్ బ్యాంక్ అకౌంట్ దగ్గర తమ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే వస్తుందని చెప్పి చెప్పారు. ఒకటే రోజు కట్ అయిందండి అమౌంట్ అంతా? లేదు మేడం, కంటిన్యూ 3 months ట్రాన్సాక్షన్ జరిగింది మేడం. కంటిన్యూ
3 months ట్రాన్సాక్షన్ లో ఫస్ట్ మీకు ఒక్క నిమిషం అండి, ఫస్ట్ మీ అకౌంట్ లోంచి మనీ వెళ్ళినప్పుడు 3 months వరకు అలా కట్ అవుతుంటే అసలు ఫస్ట్ డే కట్ అయినప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వాలి కదా, లేదా మీ అకౌంట్ ని స్టాప్ చేయి బ్యాంక్ లో కంప్లైంట్. యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా అని చెప్పి నాతో కాల్ సెంటర్ నుంచి ఉమెన్ మాట్లాడారు. ఉమెన్ మాట్లాడి సార్ మీరు ఇన్వెస్ట్ చేయండి అని అంటే మా ఫ్రెండ్ ఇన్వెస్ట్ చేశారు, మీకు అడిషనల్ గా 50% వస్తుంది, 100% ప్రాఫిట్స్ వస్తాయి అని చెప్పి చెప్పారు. నేను దాన్నే ప్రాపర్ గా అదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. ఆల్ ఆఫ్ సడన్ గా జూలై 17 రోజు ఎంజే స్కీమ్ గురించి మేము 1930 వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళు సైబర్ క్రైమ్ మన హైదరాబాద్ దాంట్లో కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు మీరు ప్రాపర్ ఇక్కడ వెళ్ళేది అడ్రస్ సంబంధించి అక్కడికి వెళ్ళి ఇవ్వండి అన్నది ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఇటువంటి కంప్లైంట్ రిజిస్టర్ చేయకుండా సింపుల్ గా రిటర్న్ పంపిస్తున్నారు మా ఫ్రెండ్. మళ్ళా పేపర్ అండ్ ఉండాలి చెప్తారు, ఇటువంటి ఇన్వెస్టిగేషన్ చేశారు. ఓకే జడ్జ్ గారు. సో ఇది బేసికల్గా అండి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటామండి. సో ఇన్వెస్ట్మెంట్ అన్నది లాఫుల్గా చేయొచ్చు, లీగల్గా చేయొచ్చు, అట్లాగే ఫేక్ వెబ్సైట్స్, ఫేక్ ట్రేడింగ్ యాప్స్ ఆపరేట్ చేస్తూ మనతో ఇన్వెస్ట్మెంట్ చేసి మనకు రిటర్న్స్ వస్తున్నాయని చూపిస్తారండి. ఇందాక నేను చెప్పినట్టు క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి లేదా అదర్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి పీరియాడికల్గా మన దగ్గర అమౌంట్ తీసుకొని మనకు రిటర్న్స్ వస్తున్నాయని చెప్పి ఒక ఫేక్ అకౌంట్ చూపించేసి ఇన్వెస్ట్మెంట్ చేసి ఫైనల్గా మనం రిలీజ్ చేయాలంటే మనం వేరే వాళ్ళతో ఇన్వెస్ట్ చేయించడం కానివ్వండి, లేదంటే మనం ఇంకా అడిషనల్ పేమెంట్ చేయాలి అప్పుడే రిలీజ్ అవుతుందని చెప్పేసి ఫ్రాడ్స్టర్స్ చెప్తారు. వన్స్ ఫర్ ఆల్ అకౌంట్ అన్నది మనకు యాప్ అనేది యాక్సెస్ పోతుంది, ఇంకా తర్వాత మనకు ఎటువంటి సమాచారం కూడా ఉండదండి. ఇది ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ లాగా అనిపిస్తుందండి మీరు చేసేది. అండ్ లార్జ్ స్కేల్ ఆపరేషన్ ఉంది కాబట్టి దీనిపైన ఇన్వెస్టిగేషన్ కూడా చాలా డీప్గానే వెళ్ళాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మీరు వాలంటరీగా చేశారు, ఇన్వాలంటరీగా మీ ప్రమేయం లేకుండా జరగలేదు. ఇవన్నీ కూడా మీ ఫ్రెండ్ అన్నీ కూడా వాలంటరీ ట్రాన్సాక్షన్స్ చేశాడు, బట్ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఇండ్యూస్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయించారు. సో ఈ రకంగా ఫ్రాడ్ జరిగింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ అనేది టైం పడుతుందండి. మీకు ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ల్యాప్సెస్ మీకు అనిపించుంటే లేదా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు అని అనిపించుంటే మీకు ఆబ్వియస్లీ రెమెడీస్ ఉంటాయండి. మీరు అడ్వకేట్ అంటున్నారు కాబట్టి మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇన్ కేస్ ఇన్వెస్టిగేషన్ హోల్డ్ అయిపోయి ఎటువంటి ప్రోగ్రెస్ లేకపోతే ఇన్వెస్టిగేషన్ని మానిటర్ చేయమని కూడా మనం కోర్ట్ డైరెక్షన్స్ తీసుకోవచ్చు. సో ఈ వెసులుబాటు ఉంటుంది కాబట్టి మీరు ఆ రకంగా కూడా ప్రయత్నించండి. మరో కాల్ తీసుకుందాం అండి. హలో అభినయ్ గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్ గురించి హెల్ప్ కోసం కాల్ చేశానండి. చెప్పండి. 2 months బ్యాక్ 10,000 అమౌంట్ అనేది డెబిట్ అయ్యాయండి, లైక్ జాబ్ ఫ్రాడ్ కోసం. జాబ్ ఫ్రాడ్ అని అమౌంట్ తీసేసుకున్నారు. సో ఇమీడియట్ గా నేను ఇది సైబర్ క్రైమ్ లో ఆన్లైన్ లో కంప్లైంట్ రిజిస్టర్ చేశానండి. సో అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వచ్చింది 2 days బ్యాక్, అది క్లోజ్ చేశారండి అక్నాలెడ్జ్మెంట్ నెంబర్. లైక్ నో అమౌంట్ హ్యాస్ బీన్ టేకెన్ బై దిస్ వన్ అని క్లోజ్ చేశారు. అండ్ బ్యాంక్ కూడా కాల్ చేస్తే వాళ్ళు సైబర్ క్రైమ్ వాళ్ళకే కాల్ చేయండి, వాళ్ళే చూస్తారని చెప్పారు అనమాట. ఇప్పుడేమో చూస్తే అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వాళ్ళు క్లోజ్ చేశారు, బట్ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ ఫ్రీజ్ చేశారో లేదో తెలియదు. దీనికోసం హెల్ప్ చేస్తారు. ఓకే లాయర్ గారు, ఏ రిమార్క్స్ తోని మీ కంప్లైంట్ క్లోజ్ చేశారండి, మళ్ళీ ఒకసారి చెప్పగలుగుతారా? రిమార్క్స్ సమ్ పిఓడి నో పిఓడి అని పెట్టారండి. పిఓడి రికవర్డ్ అమౌంట్ అన్నట్టు పెట్టారు. ఓకే, మేబీ మీరు ఎప్పుడైతే కంప్లైంట్ చేశారో అంతలోపు ఆ అకౌంట్కి మీరు ఏదైతే అమౌంట్ పంపించారో జాబ్ స్కామ్లో ఆ అకౌంట్ కనుక వాళ్ళు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ అకౌంట్ డిలీట్ చేసి ఉంటారు, డీయాక్టివేట్ చేసి ఉంటారు. సో దట్ పోలీస్ వాళ్ళు ఆ అమౌంట్ని రికవర్ చేయలేకపోయి ఉంటారు. అలా అని చెప్పి కంప్లీట్గా మీరు ఆ అమౌంట్ని రికవర్ కాలేదు కాబట్టి మీరు కంప్లైంట్ మెయింటైనబుల్ కాదని అనలేము. మీరు వెళ్ళి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు, ఎందుకంటే దీన్ని కూడా ఒక క్రైమ్ కింద కన్సిడర్ చేస్తాం కాబట్టి. అంటే నార్మల్ పోలీస్ స్టేషన్ అండి మీరు? అవునండి, సైబర్ క్రైమ్ కాకుండా. అవునండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం సైబర్ చట్టాలు, అవగాహన, న్యాయ సహాయం అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.